7 సంవత్సరాల లోపలి బెయిల్, 60 రోజుల వరకు 50 రోజుల వరకు విచారిస్తారు, మళ్ళీ రెండో కేసు తీసుకొస్తారు, అదొక 60 రోజులు. ఇట్లా జీవితకాలం పెట్టే ఆలోచనలు ప్రభుత్వాలు చేస్తున్నాయని తీర్మాన్ మల్లన్న కేసులో జస్టిస్ లక్ష్మణరావు గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఒక కేసులో ఎవరైనా ముద్దాయి అరెస్ట్ అయితే అతని పైన ఏరే కేసులు ఎన్ని నమోదైనా వాటిని పీటీ వారెంట్లు చేసి ఒకే చోట విచారించి 7 years ఆర్ పైన ఉండేదానికి బెయిల్ ఇచ్చేవాళ్ళని చెప్పింది. ఈ రెండు అమలు కాలేదు కదా. ఇప్పుడు కొత్త కేసులు ఉన్నాయి, ఆ కేసులు అప్పుడే విచారించుండొచ్చు కదా అంట. నేను కేసులు తప్పట్టట్లేదు, విచారణ తప్పట్టట్లేదు. గతంలో 100 రోజులు జైల్లో ఉన్నాడు కదా, అరెస్ట్ అయి ఉన్నాడు కదా, అప్పుడే ఈ కేసులను విచారించండి, విచారణ శిక్షించేసేయండి. శిక్ష కోర్టేస్తుంది, పోలీసులు కాదు. విచారణ సమయంలో విచారణ కాదు, అది పోలీసుల ద్వారా అరెస్ట్ అవ్వకూడదు, జైల్లో ఉండకూడదు, కోర్టు ఇచ్చే శిక్ష ద్వారా ఉండాలి. 70 రోజులు 90 రోజులు అని నామ్స్ కనబడి ఉన్నాయి. ఎక్కడ మల్టిపుల్ కేసులు నమోదైనప్పుడు ఒకే చోట విచారించాలని ఆదేశాలు ఉన్నప్పుడు ఆయన 100 రోజులు నియమాన్ని విచారించి శిక్ష చేయాలి కదా. ఆ 100 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త కేసులు పెట్టడం ఏంటి, కొత్త కేసులు రావడం ఏంటి? దీన్ని బట్టి చూసినప్పుడు కక్ష కూడా ఉంది. అంటే తప్పు చేయలేదా అని జోలికి వెళ్ళట్లేదు. ఆయన తప్పు చేసి ఉండొచ్చు, విచారించండి, శిక్షించండి, కానీ నాంచాడ పాటిస్తున్నారు, ఇది కక్ష సాధింపే కదా. ఈ విషయంలో ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. ఇది మొదటి అంశం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, నిజం ప్రైవేటీకరణ అనే మాట తప్పు, దోపిడీ అనే మాట కరెక్ట్. ప్రైవేటీకరణ చాలా మంచిది ఈ పిపిఎల్ కన్నా. ప్రైవేటీకరణ అంటే రమణాయుడు గారు, దోపిడీ అనే పదం మీరు వాడుతున్నారు కదా, మీ దృష్టిలో ఏది దోపిడీ అంటే ఏంటంటే? ప్రైవేటీకరణ అంటే ఏంటి? ఒక సిక్కైన ఇండస్ట్రీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం, లేదా ఒక కాలేజీ తీసుకొస్తే వాళ్ళే భూమి కొనుక్కొని వాళ్ళే పెట్టుకొని వాళ్ళే వ్యాపారాలు చేసుకోవడం, లేకపోతే ఏదో వ్యాపారం చేసుకుంటారా, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో ఉంది, అది పక్కా పీపీ, దాన్ని తప్పట్లేదు. ఎందుకని? దాని వాటాలు వారు స్పష్టం. అక్కడ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉందా? దాంట్లో తెలంగాణ వాటా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటా కూడా ఉంది సమ్ పర్సంటేజ్. కానీ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉందా, గవర్నమెంట్ అని ఉందా? కాబట్టి పీపీఏ అంటేనే ప్రైవేట్. ఇంకోటి దోపిడీ అనే పదం ఎందుకు వాడుతున్నారంటే, ప్రభుత్వమే భూమి, ప్రభుత్వమే కాలేజీ, కేంద్ర ప్రభుత్వం డబ్బులు 40% దాంట్లో డబ్బులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్లు కడతా ఉంది, మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఫీజులు ఇస్తారు, మెయింటెనెన్స్ మాత్రం ప్రైవేట్ వాడు చేస్తాడు. దీన్ని దోపిడీ అనుకునే ఏమంటారు? పైపెచ్చు కొత్తగా ప్రభుత్వం కొత్త జీవో ఏమిచ్చింది, మొదటి 2 సంవత్సరాలు అదే అడ్మినిస్ట్రేషన్ కి జీతాలు ఇస్తుంది ప్రభుత్వం. ఎందుకు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం ఏంటి? బ్రహ్మనాయుడు గారు మీ పార్ట్నర్షిప్ ఎంత, నా పార్ట్నర్షిప్, ఇదే కదా పార్ట్నర్షిప్ అంటే. నా పార్ట్నర్షిప్ ఏంటో మీ పార్ట్నర్షిప్ తేలక ముందుగానే 2 సంవత్సరాల పాటు వాళ్ళకి జీతాలు ఇస్తానని ప్రభుత్వం అంటే జీవో ఇస్తుంది. ఇది దోపిడీ కాదా? 120 కోట్లు ఒక కాలేజీకి, 1200 కోట్లు అవుతుంది 10 కాలేజీలకి ఇస్తే. తప్పు కదా ఇది? పార్ట్నర్షిప్ అంటే నా వాటా మీ వాటా తేలిన తర్వాత నేనెంత ఖర్చు పెట్టాలి, మీరెంత ఖర్చు పెట్టాలి, మీకెంత లాభం రావాలి, నాకెంత లాభం రావాలి. ఇప్పుడు జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదే కదా, 20% తెలంగాణ ప్రభుత్వానికి, సమ్ పర్సంటేజ్ కేంద్రానికి, మిగతాది జిఎంఆర్ సంస్థకి. ఓకే, వాళ్ళు ఖర్చు అట్లా పెట్టారు, భూమి కూడా ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇక్కడ ఖర్చు కూడా పెడుతున్నాడు. ఇప్పటి వరకు ప్రైవేట్ కంపెనీ వాడు ఇప్పుడు టెండర్ పాడారండి. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏ టెండర్ రాకుండా, ఏ కంపెనీకి ఇవ్వకుండా, ఏ సంస్థకి ఇవ్వకుండా 2 సంవత్సరాల పాటు మేము జీతాలు ఇస్తామని ప్రభుత్వం అంటే జీవో ఇస్తుంది. దీని అర్థం ఏమిటి? కాబట్టి ఇది చాలా అభ్యంతరకరం. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది వద్దా, కావాలనా? కొన్ని చోట్ల అవసరము. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నేషనల్ హైవేస్ అభ్యంతరం లేదు, కానీ ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యంలో మాత్రం ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు చెప్పింది పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలి, అది సేవా దృక్పథంతో ఉండాలి. కాబట్టి ప్రాథమిక వైద్యం, ప్రాథమిక విద్య అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రభుత్వ రంగంలో ఉండాలి. కొన్ని పార్టీలు వద్దనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ నేషనల్ హైవేస్ ప్రైవేట్ పీపీఏలు తీసుకున్నట్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి తీసుకున్నట్టు, శంషాబాద్ తీసుకున్నట్టు ఇక్కడ కూడా తీసుకుంటాం అనేది ప్రమాదకరం. 2, మేనేజ్మెంట్ ఎవరిది ఇది తేల్చండి ఫస్ట్. అసలు తేల్చుకున్న జీవోలు ఏంటండి? ఫస్ట్ పీపీఏ అంటారు, తర్వాత 2 సంవత్సరాలు జీతాలు ఇస్తారంటారు, ప్రైవేటీకరణ కాదంటారు. ఏంటి ఇది మతలబు? ఫస్ట్ టెండర్లు పిలవండి, టెండర్లకు నామ్స్ రూపొందించండి, నామ్స్ అసలు బయటకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పీపీఏ పద్ధతుల్లో అదనంగా ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకర నిర్ణయం తీసుకుంది. ఇది నష్టం, ప్రభుత్వానికి ఆస్తికి నష్టం, విద్యార్థుల ఫీజులకు నష్టం. నేను ఒక మాట చెప్తాను, ప్రైవేటీకరణ మోజులు ఎంత పోయిందంటే, ఇక్కడ విజయవాడ సాంబశివరావు గారు అందరూ నాకు చెప్తే నేను కోర్టులో కూడా వెళ్ళాను, విజయవాడ ఒక సబ్జెక్ట్ సంబంధించి. మన దుర్గా మల్లేశ్వరి టెంపుల్ యొక్క ఆస్తి దాదాపు 50 ఎకరాలకు పైన అనుకుంటాను, 50 నుంచి 100 ఎకరాలు. నేను కోర్టు కూడా వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే దుర్గా మల్లేశ్వర ఆలయం టెంపుల్ కింద 10 ఎకరాలు టీటీడీ స్థలం ఉంది. ఈ టీటీడీ స్థలాన్ని దుర్గా మల్లేశ్వరం టెంపుల్ కి, దుర్గా మల్లేశ్వరం టెంపుల్ యొక్క ఆలయాన్ని హర్యానా 10 కిలోమీటర్ల దూరంలో 10 ఎకరాలు ఇచ్చేసినారు. నేను కోర్టుకి అప్పీల్ చేశాను, కోర్టులో అది పెండింగ్ ఉంది. ఏంటంటే
దుర్గా మల్లేశ్వర టెంపుల్ యొక్క 50 ఎకరాల భూమి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కి 50 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తారు. ఎంతో తెలుసా? బెంజి సర్కిల్ ఏరియాలో 50 ఎకరాలు ₹1 అనుకుంటా నాకు తెలిసి పర్ ఇయర్ దాదాపు 90 సంవత్సరాలకి స్టాండర్డే కదా నా, ఇచ్చేసి ఒక పైసా ఎక్కువ చెప్పారు మీరు. దుర్గా మల్లేశ్వర టెంపుల్ అదేమో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ రూపాయికి ఇచ్చేసి వాళ్ళకి ఏమంటారు దాని ట్రాఫిక్ కి అడ్డొస్తుందని ఏరే వాళ్ళని అడుక్కునే పరిస్థితి ఇట్లా జరుగుతుంది. ప్రైవేట్ పీపీఏలు అంటే ఇదే, ప్రభుత్వ ఆస్తినంతా తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళు తగలేసి వాళ్ళ అవసరం లేకుండా పోయే పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి ప్రభుత్వం అసలు మీరు పీపీఏ ప్రైవేటీకరణ కాదంటున్నారు కదా, విధానం ఏంటి ప్రకటించండి, రోజుకు ఒక జీవో ఏంటి, టెండర్లు పిలవండి, టెండర్లో నామ్స్ రూపొందించండి, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. ఖచ్చితంగా ఈ పద్ధతిలో ఏదో లోపం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. దాని సరే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది అది పొలిటికల్